ఎంతటి వారైనా గానీ ఈ టెంపుల్‌లో పాక్కుంటూ మాత్రమే వెళ్ళడం పాసిబుల్ అవుతది. మా శ్రీవారు చూసారా ఎలా ఎక్స్‌ప్రెషన్స్ పెడుతున్నారో, లోపటికెళ్ళి బయటకొస్తామా లేమా అన్నట్టు పెడుతున్నారు చూసారా? నాకు అలానే అనిపించింది ఒకానొక టైంలో. అసలు బయటకొస్తామా లేమా? ఆక్సిజన్ ఉంటదా ఉండదా లోపల అనిపించింది అసలకి. ఫస్ట్ వెళ్ళగానే రాముల వారిని దర్శించుకున్నాము ఫస్ట్ గృహలో. అండ్ ఇక్కడ ఎగ్జిట్ చూసేసరికి నేను అనుకున్నాను అమ్మయ్య బయటికెళ్ళిపోవడంలే అనుకున్నా. బట్ కానీ కాదు. ఇది సెకండ్ గృహలోకి ఎంట్రన్స్ అనమాట మనకి. అండ్ సెకండ్ గృహలోకి వెళ్ళగానే తాంబేలుని దర్శించుకున్నాం. అసలు ఇక్కడ తాంబేలు ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. మీకెవరికైనా తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి నాకు. అండ్ ఇక్కడితో అయిపోలేదు, ఇంకొక గృహ కూడా ఉంది. ఆ గృహలోకి వెళ్ళగానే ఆ పరమశివుడు కనిపించాడు. అండ్ ఆ పరమశివుని చూడంగానే దర్శించుకున్నాము. దర్శించుకొని బయటకి వచ్చేసాము. లెఫ్ట్ సైడ్లోనే మెట్లు చూడంగానే అమ్మయ్య బతికేసాం అనుకున్నాను నేనైతే అసలుకి. ఇది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది టెంపుల్. నేను చూసినాను ఈ టెంపుల్స్లో అండ్ నాకు కూడా బాగా నచ్చింది.